हाय फ्रेंड्स वेलकम बैक टू मई चैनल ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు ఇవాళ అయితే మా ఇంటి దగ్గర ఉన్న గుళ్ళో అయితే పూజ జరుగుతుంది అన్నమాట సో మేమైతే రెడీ అయిపోయాం నేను మార్నింగ్ 2 కి లేసాను అన్నమాట ఏం జరుగుతుంది అంటే వీడియోలో చూసేద్దాం అయోధ్య బాలరాముడికి అయితే ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది కదా జనవరి 22న సో అదే రోజు మన ఇంట్లో కూడా పూజ ఏ విధంగా చేసుకోవాలి సో ఎలా చేసుకుంటే ప్రతిఫలం దక్కుతది అన్నదైతే మనకి చాలా మంది గురుజీలు గాని లేదా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు గాని లేదా మనకి ఛానల్స్ వాళ్ళు గాని అలాగే ఏదైతే మనకు అక్షింతలు అలాగే దేవుడి ఫోటో గుడి ఫోటో అండ్ అలాగే పాంప్లెట్ ఇచ్చారో అందులో ప్రతిదీ క్లుప్తంగా రాశారు సో అదే ప్రాసెస్ని నేను కూడా ఫాలో అయ్యాను అన్నమాట ఫస్ట్ అయితే ఇక్కడ మాకు అక్షింతలు వచ్చిన రోజే మేమైతే అక్షింతల్ని వృద్ధి చేసుకున్నాము ఎందుకంటే మనం అయోధ్యకి వెళ్ళి వచ్చేటంత పుణ్యం ఉందో లేదో తెలియదు కానీ శ్రీరాముడు వారు అయితే మన కోసం అక్షింతలను అయితే ఇంటికి పంపించారు కాబట్టి వాటిని అయితే వృద్ధి చేసుకొని ఇలాగ దేవుడి గదిలో భద్రపరుచుకున్నాను సో ఇవాళ వచ్చేసి 22వ తేదీ కాబట్టి అక్కడ టీవీలో దేవుడి ప్రాణ ప్రతిష్ఠ ఎలా జరుగుతుంది అనేది ప్రతిదీ చూసి తర్వాత అయితే నా పూజను అయితే కంటిన్యూ చేశాను అండ్ దేవుడి మందిరం అయితే నిజంగా నేను రోజు చేసే పూజ కన్నా ఇవాళ నాకు చాలా ప్రత్యేకంగా అనిపించింది చాలా అందంగా దేవుడైతే అలంకరించుకున్నారు అన్న ఫీలింగ్ వచ్చిందనమాట మీరు కూడా చూడండి ఒకసారి ఎందుకంటే నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఫాలో అయిన వాళ్ళకైతే తెలుస్తుంది అప్పుడు ఎలాగ ఉండింది ఇప్పుడు ఎలాగ ఉండింది అనేసి అయితే రాముడి వారు నిజంగా మనతో ఉన్నట్టు సో ప్రతిదీ చేయిస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది అండ్ అలాగే నేనైతే ఇక్కడైతే ఫైనల్లీ దీపాలు అయితే వెలిగించేసి దేవుడికి అగరవత్తులు ముట్టించేసాను అనమాట అండ్ ఇక్కడైతే ఇంకా నార్మల్గానే మేము గడపకైతే ప్రతి పూజ చేసిన ప్రతిసారి పెడతాము నేను గడప దగ్గర దీపాలు ఎందుకు వెలిగించలేదు అంటే మాకు ఓపెన్ ప్లేస్ అనమాట ఎయిర్ అన్నది ఫోర్స్గా వచ్చినప్పుడు అది దీపం కొండెక్కిపోతుంది అనేసి నేను 5 దీపాలు కూడా దేవుడి గదిలోనే పెట్టేశాను అండ్ అయితే చూడండి ఎంత పాజిటివ్ వైబ్స్ ఉన్నాయో కదా నిజంగా మీరు కూడా ఒక్కసారి మనసులో శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేసి నామాన్ని అయితే 108 టైమ్స్ జపించుకోండి ఖచ్చితంగా మీరు టీవీలో ఏదైతే ప్రత్యక్ష రూపాన్ని చూస్తున్నారో అది మన కళ్ళ ముందుకు వచ్చినట్టే ఉంటుంది అనమాట అండ్ అలాగే నా పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాను 5 దీపాలతో మా దేవుడి గది అయితే నిజంగా నేను పూజ అయితే చేస్తాను ఆల్రెడీ చాలా వీడియోస్లో అప్లోడ్ చేశాను కానీ నాకు ఎప్పుడు ఇంత అందంగా మా దేవుడి గది కనిపించలేదు అంత బాగా అనిపిస్తుంది నాకు ఇవాళ అండ్ ఇక్కడైతే చూడండి నేను ఇక్కడ చిన్న చిన్న ఆకుల మీద అంటే నాకు అప్పుడు తమలపాకులు అవైలబుల్లో లేవు అనమాట అంటే మా దగ్గర దొరకలేదు సో అందుకని ఇది వచ్చేసి కాంగుగ్రి ఆకు అనమాట సో దాని మీద అయితే శ్రీరామ అని 5 టైమ్స్ అయితే రాసి పువ్వుల మీద పెట్టాను అనమాట నిజంగానే నేను శ్రీరాముల వారి దగ్గరే ఉన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట ఇదంతా చూస్తుంటే మళ్ళీ కూడా నాకు సేమ్ ఫీలింగ్ రిపీట్ అవుతుంది సో ఇది మా దేవుడి గది అయితే ఇలా అలంకరించుకున్నాము అండ్ అక్షింతలను అయితే ఆల్రెడీ చెప్పాను కదా నేను వచ్చిన రోజు వృద్ధి చేసి పెట్టుకున్నాను ఎందుకంటే ఫ్యూచర్లో మనం అయోధ్య వెళ్తామో లేదో అన్నది తెలియదు దేవుడి సంకల్పం మన మీద ఉంటే ఖచ్చితంగా మనం అయోధ్య వరకు వెళ్ళలేని పక్షంలో ఆయనే మన ఇంటి దాకా చేరుకున్నారు కాబట్టి వీటిని జాగ్రత్తగా అవసరం మనకి ఉంది నేను ఇక్కడ ఏదైతే నామం రాశానో ఆ నామానికి అయితే ఫస్ట్ అక్షింతలు వేసాను ఎందుకంటే ఆయనకి మనం ఏదైనా సరే ఆయనకి ఇచ్చిన తర్వాత మనం తీసుకుంటే చాలా మంచిదన్న ఫీలింగ్తోనే నేను వేసి మా పిల్లలతో కూడా వేయించాను అండ్ మా పిల్లలతో కూడా 108 టైమ్స్ శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే నామాన్ని అయితే జపింపజేశాను మా పిల్లలు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు అండ్ అక్షింతలు కూడా దేవుడికి అందజేసిన తర్వాత మేము కూడా వేసుకున్నాము ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాము అంటే అయోధ్య నుండి మన ఇంటికి అక్షింతలు వచ్చి వాటిని భద్రపరుచుకొని అంటే ఆ పూజలో మనం కూడా పంచుకున్నందుకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇదంతా పూజ అయ్యాక నెక్స్ట్ అయితే మేము మా ఊళ్ళో ఉన్న గుడికి అయితే వెళ్ళాము అండ్ గుడి అంటే మీకు లాస్ట్ టైం నేను నా వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలుసు పురాతనమైన గుడి అనమాట నేనైతే ఆఫ్టర్నూన్ టైమ్స్ వెళ్ళాను కాబట్టి కెమెరా సరిగా క్యాప్చర్ చేయలేకపోయింది నైట్ అయితే నిజంగా అంటే శ్రీరాములు నిజంగానే మా ఊరు కూడా వచ్చారేమో అన్న ఫీలింగ్ వచ్చేసింది మాకు మా ఊళ్ళో కూడా ఈరోజే అంటే జనవరి 22నే రాముల వారికి సీతాదేవికి లక్ష్మణ స్వామికి ముగ్గురికి విగ్రహాలు అయితే చేయించారు వాళ్ళకు కూడా ప్రాణ ప్రతిష్ఠ చేశారు అండ్ గుడికి వెళ్ళంగానే పూజారి గారు అయితే నాకు ఈ రాగి రేకిచ్చి శ్రీరామాని 108 టైమ్స్ రాయమన్నారు నిజంగా నాకు ఇది రాస్తుంటే రామకోటి రాసినంత ఆనందంగా అనిపించింది అప్పుడప్పుడు మన లైఫ్లో కొన్ని దేవుడు ఆజ్ఞ అంటే ఇచ్చి చేయించుకుంటారు కదా సో ఇదే అనుకుంటాను నేను జస్ట్ దండం పెట్టుకొని రావాలని ఫిక్స్ అయిపోయాను కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా నా చేతుల మీదుగా రాసింది దేవుడి పాదాల వరకు చేరుతుందని అస్సలు అనుకోలేదు నాకైతే చాలా ఆనందంగా అనిపించింది ఇలా రాసిన తర్వాత అండ్ ఆ తర్వాత అయితే నైట్ అయితే ఇలాగా మాకు శ్రీరాముడి గుడికి అండ్ ఆంజనేయ స్వామి గుడి రెండు ఇలా పక్క పక్కన ఉంటాయన్నమాట. సో ఆ రెండు ప్లేసులని కలుపుకొని మేము ఇలాగ జై శ్రీరామ అనేసి దీపాలు అయితే వెలిగించాము. నిజంగా
రాముల వారు మా ఊరు కూడా వచ్చి ఇక్కడ కూడా ఆయనకు ప్రాణప్రతిష్ఠ జరిగినట్టయితే ఫీల్ అయిపోయామన్నమాట. అంత వైబ్రేటింగ్ అట్లా అనిపిస్తుంది అక్కడ. అండ్ అలాగే పిల్లలతో అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడ. అంటే 500 సంవత్సరాల క్రితం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మనం చూస్తున్నాము అంటే ఖచ్చితంగా పూర్వజన్మ సుకృతం ఉంటేనే సరే ఇలాంటివన్నీ జరగవు. కాబట్టి మా పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ అలాగే ఈ వీడియో కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నీ కూడా చాలా ఎక్సైటింగ్ వీడియోస్ అండ్ అలాగే ఫ్యామిలీ వీడియోస్ ఉంటాయి. సో అందరికీ ఒకటైతే చెప్పాలనుకుంటున్నాను నేను. అంటే రాముల వారి గుడి కట్టడానికే 500 సంవత్సరాలు పట్టింది అంటే మనం ఎంత అంటే అందులో ఆవగింజంత కూడా లేమనమాట మనం. కాబట్టి ఏ మనిషి అయినా సరే ఒక సంకల్పంతో ముందుకెళ్తూ ఉంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా అది దేనికైనా సరే టైం రావాలి. సో వెయిట్ చేయండి ఫ్రెండ్స్. టేక్ కేర్. బాయ్ బాయ్.